వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నాకు Friends ఆ కూడా పైరు ఇవ్వరు. చేయండి ఈ పైరు చేయండి అనే వాళ్ళు దూరంగా నాకు వర్క్లు ఇవ్వండి, నాకు మైండ్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటే ఎవడైనా కూడా ఏం అబ్బా సంపాదించుకోలేదా అనుకుంటారు. మినిస్ట్రీగా ఉన్నప్పుడు మరి లేదండి, అస్సలకి నా జీతం నాకు వచ్చింది. జీతంతోనే జీతము పవర్ ఎంజాయ్ గడిచిపోతుందా? చేశా, పవర్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఓయ్ ఓయ్ ఆ. ఓయ్ ఓయ్. అది సినిమాల్లో చూడటమే కదా, రియల్ గా చూసినప్పుడు అది ఒక థ్రిల్ గా అనిపించింది నాకు. చిన్న చిన్న సరదాలు నా లైఫ్ లో, నా అన్ని కూడా చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న ఆశలే ఉన్నాయి. ఆ సరదా కోసమైనా నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను మినిస్ట్రీ ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ నేనా? చేసింది జగన్ గారిని. అసలు అస్సలు. లిస్ట్ లో లేని పేరు ఇంకొక 5 నిమిషాల్లో అనౌన్స్ చేసే ముందు ఎమోషనల్ అడగండి, బ్లాక్ జగన్ మెయిల్ తో గారిని అడగండి. ఆర్కే రోజా అని ఏదో ఒక శాఖ ఇచ్చేయండి రా బాబు, ఎందుకు ఇవ్వాలా? ఎప్పుడూ లేదు. ఆ? నేను ఏ రోజు కూడా ఇంత ఇబ్బంది పెట్టే పని నాయకుడిని ఏ రోజు చేయలే. అక్కడైనా ఇక్కడైనా ముందు మీరు చేసుకొని చెప్పండి రోజా గారి ఒక్కదానికి ఆన్సర్. అలా బ్లాక్మెయిల్ చేయలేదా? ఫస్ట్ టైం ఇవ్వనప్పుడే వెళ్ళిపోయి అన్నా నేను ఉండాలి. చనిపోతాను అన్న మినిస్ట్రీ ఇవ్వకపోతే. ఫస్ట్ టైం ఇవ్వనప్పుడే వెళ్ళిపోయి ఉండాలి. సెకండ్ టైం వరకు ఎందుకు వెయిట్ చేస్తారు? అదే అవకాశం వస్తుంది అలాంటి వెయిట్ character. చేస్తున్నాం కదా. అట్లా ఎవరు చేయరు, ఉమ్. అట్లా ఎవరు చేయరు. ఇప్పుడే మీరు చూస్తూ ఉంటారు కదా, ఉమ్. ఈ రోజులో చేయలేదంటే రేపు వెళ్ళిపోతారు. ఓకే. అన్ని రోజులు ఎవరు వెయిట్ చేయరు కదా, 3 years వెయిట్ చేస్తారు ఎవరన్నా. సో మీరు అనుకుంది అయితే సాధించారు ఇంకా రాజకీయాలలో. నేను మినిస్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎమ్మెల్యే అవ్వాలి, పవర్ అంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కువ మందికి నేను సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి హెల్ప్. అసలు మా కాన్సెన్సే కాదు, స్టేట్లో ఎక్కడ ఎవరికి ఏ చిన్న హెల్ప్ కావాలన్నా కూడా జగన్ సార్కి చెప్పి చేయించుకునే స్థాయికి నేను వచ్చానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఫ్యామిలీస్ ఈరోజు నేను బాగుండాలని కోరుకుంటున్నారు కదా. నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను. సక్సెస్ ఫెయిల్యూర్ డిఫరెంట్, సినిమాల్లో ఉంటుంది, పాలిటిక్స్లో ఉంటుంది. కానీ మనిషి మనశ్శాంతిగా ప్రశాంతంగా తనకు నచ్చిన వాళ్ళతో, తన కుటుంబ సభ్యులతో, తనను అభిమానించే వాళ్ళతో, వెల్ విషర్స్తో హ్యాపీగా ఉండటం అందరి వల్ల కాదు, కోట్లున్నా కూడా ఉండదు. అది అది ఉండటం చాలా ముఖ్యం. అది బ్లెస్సింగ్స్తోనే వస్తుంది. ఎంతో మంది వాళ్ళు నాకు పరిచయం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వు ఒక్కడే నాకు బ్లెస్ చేయొచ్చు, కానీ నువ్వు ఎంతమందికి చెప్పుకుంటావు నా గురించి? అమ్మ నాకు ఇట్లా చేసింది, అమ్మ వెళ్ళగానే నన్ను ఇలాగా చూసుకుంది అన్నప్పుడు వాళ్ళందరూ కూడా నీతో పాటు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆమె బాగుండాలి, ఆమె బాగుంటే 10 మందికి మంచి జరుగుతుంది. అట్లా బ్లెస్సింగ్స్తో నాకు హ్యాపీనెస్. మీ దగ్గర నాకు బాగా నచ్చే గుణం ఇదొకటే, ఏది? పక్క వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, అడిగితే మనం కాదు అనకూడదు. నన్ను నోరు తెరిచి అడిగితే లేదు అనేది లేదు. సహాయం, నేను చేయగలిగిన ప్రతి సహాయం అందరికీ చేశాను. కొంచెం ఆ రాజకీయాల్లోనే ఇవన్నీ కానీ విమర్శలు, రాజకీయాలు అంటే వ్యక్తిగతంగా- రాజకీయం అంటేనే ఫైటింగ్. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పని చేయాలి, అపోజిషన్ లో ఉన్నప్పుడు తప్పు జరిగినప్పుడు నిలదీయాలి. అది ఎవరైనా, ఎవరు అపోజిషన్ లో ఉంటే వాళ్ళు నిలదీయాలి, అధికారంలో ఉన్నవాడు సమాధానం చెప్పాలి, పని చేయాలి. ఇది మాకైనా మీకైనా ఎవరికైనా అదే. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న ఫైర్ బ్రాండ్ అయితే ఇంకా ఎక్కువ సెక్యూరిటీని ఇవ్వాలి. కాన్వాయ్లు ఉన్నాయా లేకపోతే? ఉన్న గన్మెన్లు తీశారు, ఏ స్టేట్ లో లేనటువంటి విధంగా. ఒక హీరోయిన్ కాదు, ఒక ఎక్స్ మినిస్టర్ కాదు, ఏమీ చూడట్లా. నో గన్మన్. ఏమంటే గన్మన్ ఇస్తే తిరుగుతారు, గన్మన్లు అయితే ఇంట్లో కూర్చుంటారు కదా అని చెప్పి తిరుగుతున్నారా మరి? ఇంట్లో హ్యాపీగా తిరుగుతున్నా. భయం లేదా? ఏం చేయగలరు? చేస్తే వాళ్ళకి కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది కదా. కాబట్టి